హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎంతో ఈజీగా చేసుకోగలిగే సింపుల్ స్నాక్ రెసిపీని చూద్దాము. పిల్లలకి స్నాక్స్లోకి కుర్కురే, లేస్ ఇలాంటివి కొనే కంటే కూడా చక్కగా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా. చూస్తున్నారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. పొడి బియ్యపిండి తీసుకోవాలి. 2 కప్పుల బియ్యపిండికి 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. బియ్యపిండి శనగపిండి తప్పకుండా జల్లించి తీసుకోవాలి, లేదంటే పిండి కలిపేటప్పుడు ఉండకట్టేస్తుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకలో ఒక గిన్నె పెట్టేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం బియ్యపిండి కొలుచుకున్న కప్పుతోనే 2 కప్పుల నీళ్లు పోసి నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. ఒకసారి ఇవి బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వచ్చేసి 3/4 టీ స్పూన్ సాల్ట్ వేశాను. ఇలా బాగా కలిపేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టేసి మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఫ్లేమ్ తప్పకుండా లోలోనే ఉండాలి. ఈ పిండి అంతా కూడా నీళ్ళలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే పిండి చక్కగా ఉడుకుతుంది. 10 నిమిషాల తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లోకి పిండిని వేసేసుకోవాలి. ఈ పిండిని కొంచెం చల్లారనివ్వాలి. మరి పూర్తిగా చల్లారిపోకూడదు. మనం చేతితో తాకగలిగినంత వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పిండిని పక్కకి తీసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి మరీ గట్టిగా ఉంది అనిపిస్తే చేతిని నీళ్ళతో తడుపుకుంటూ పిండిని కలుపుకోవచ్చు. ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇదే విధంగా కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ పిండి అంతటిని కూడా ముద్దగా చేసుకోవాలి. ఒకే ముద్దగా కంటే కూడా 2 భాగాలుగా చేసుకుంటే పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. కొంచెం టైట్గా సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా గిన్నెలోకి పెట్టేసుకోండి. పిండి ఉడికించిన ప్యాన్ ఉంది కదా, అందులో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి ముద్దని ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకుని కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ మందం ఉండేలాగా ఫ్లాట్గా చేసేసుకుని ఇప్పుడు సిజర్తో కట్ చేసుకోవాలి. మరి లావుగా కాకుండా కొంచెం పల్చగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మరి లావుగా కట్ చేసేసారంటే ఇవి వేగడానికి చాలా టైం పడుతుంది. చూడండి, ఈ మాత్రం మందం ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండి అంతటిని కూడా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుని బాగా రోల్ చేసి ఈ విధంగా సిజర్తో చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. సిజర్తో ఆడుతూ పడుతూ కట్ చేసేయచ్చు. కాకపోతే చూడండి, ఇంత మందం ఉండేలాగా కట్ చేసుకోవాలి. మరి లావుగా కట్ చేసేయద్దు. ఇవి ఆరిపోకుండా ఒక క్లాత్తో కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ 3 కూడా బాగా కలిసిలా కలుపుకోవాలి. జీలకర్ర పొడి బదులుగా మీరు చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన నూనె పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. కొంచెం పిండి వేసి చెక్ చేసుకుని నూనె కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న చిప్స్ని ఒక జాలిగరిటలోకి వేసేసుకొని నిదానంగా నూనెలోకి వదిలేసుకోవాలి. వేసిన వెంటనే కదపొద్దు. ఈ పైన వచ్చే నురగలు తగ్గేంత వరకు కొంచెం సేపు వేగనివ్వాలి. కొంచెం నురగలు తగ్గిన తర్వాత నిదానంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ పైన వచ్చే నురగలు తగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. నూనెకి సరిపడా ఒకేసారి ఎక్కువ వేసేసుకోండి. వేగడానికి టైం పడుతుంది కదా, కొంచెం ఎక్కువ వేసేసుకుని వేయించుకోవచ్చు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ పైన వచ్చే నురగలు తగ్గేంత వరకు వేయించేసుకుని నూనెలో నుంచి తీసేసుకోవడమే. ఇవి మరీ ఎర్రగా వేగవు, కొంచెం లైట్ కలర్లోనే ఉంటాయి. ఈ విధంగా వేయించేసుకుని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకోవాలి. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకోవాలి. వేయించుకున్న చిప్స్ని వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి వేసేసుకుని మనం తయారు చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది పైనుంచి చల్లేసుకుని ఈ చిప్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. వేడి మీద వేస్తేనే చక్కగా పట్టుకుంటుంది. ఈ విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలిపేసి మసాలా అంతా కూడా వీటికి బాగా పట్టించాలి. ఇదే విధంగా ప్రతి వాయి వేయించేసుకుని వేడి మీద ఉన్నప్పుడే ఈ కారం పొడి చల్లేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనం బియ్య పిండితో చేసాం కదా, ఇదే రెసిపీని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. అంతేనండి, బియ్య పిండితో ఎంతో టేస్టీ క్రిస్పీ హాట్ చిప్స్ రెడీ అయిపోయాయి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. పిల్లలకి అసలే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ప్రిపరేషన్ టైంలో మధ్య మధ్యలో స్నాక్స్గా తినడానికి ఇలా చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ అని అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.